పాతాల శంభుమురుగన్ కోయిల్. ఈ కథ కొన్ని వందల సంవత్సరాల క్రితం మొదలైంది. చోళ మహారాజు తన ఆస్థాన పండితులతో కలిసి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీని క్రియేట్ చేసి ఒక విగ్రహాన్ని తయారు చేయించాలనుకున్నాడు. అది కూడా మురుగన్ స్వామి యొక్క విగ్రహాన్ని తయారు చేయించాలనుకున్నాడు. మనం ఇప్పుడు చూస్తున్న కరుంగలిమాలకు 500 ఏళ్ల క్రితం అంతరించిపోయిన ఈజిప్ట్ సివిలైజేషన్కు ఉన్న చరిత్ర ఏంటి? అసలు నిజమైన కరుంగలిమాల అంటే ఏంటి? పాతాల శంభుమురుగన్ యొక్క ఎన్నో గుడి యొక్క రహస్యాలను అండ్ అలాగే మీరున్న చోటు నుంచి పాతాల శంభుమురుగన్ కోవిల్కి చేరుకోవాలనుకుంటే అనుసరించాల్సిన మార్గం ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నేనైతే మీకు వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మహాభారతంలో ఏమని రాస్తుందంటే, సత్వన రూప సార్వస్య శ్రద్ధాభవతి భరత శ్రద్ధోమయం యం పురుషో యో యచార్థ సా యవశ. అంటే భరతుడి యొక్క వారసుడా, నమ్మకం అన్నది ప్రతి చోట ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అసలు నిజానికి నమ్మకంతోనే ఈ మనిషి సృష్టించబడ్డాడు. కానీ తను ఏది నమ్ముతున్నాడు అన్నదాన్ని బట్టే తను ఎలాంటి వాడో తెలుస్తుంది అని మహాభారతంలో అయితే రాస్తుంది. ఈ పాతాల శంభుమురుగన్ యొక్క గుడి యొక్క రహస్యం కూడా మీ యొక్క నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ గుడి యొక్క ఎన్నో రహస్యాల గురించి నేనైతే మీకు వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ 10 నిమిషాలు జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ వాచ్ ది వీడియో. దిస్ ఆర్యన్ సైనింగ్ ఆన్. మనకు ఇప్పుడు తెలిసిన సైన్స్ కంటే మన ప్రాచీన భారతదేశం యొక్క సైన్స్ కొన్ని వందల వేల రెట్లు ఎంతో గొప్పది. అలాంటి ఒకదానికి నిదర్శనమే ఈ పాతాల శంభుమురుగన్ యొక్క టెంపుల్. ఈ కథ కొన్ని వందల సంవత్సరాల కంటే క్రితం చోళ మహారాజు తన యొక్క ఆస్థాన పండితులతో కలిసి మురుగన్ స్వామి యొక్క విగ్రహాన్ని తయారు చేయాలి అన్నప్పుడు మొదలైంది. కానీ ఈ విగ్రహాన్ని సాధారణమైన విగ్రహంలా కాకుండా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫ్రీక్వెన్సీతో ఉన్న విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నారు. దీనికోసం తన యొక్క ఆస్థాన పండితులు 5 పంచలోహాలు కలిపిన విగ్రహాన్ని అయితే తయారు చేశారు. ఇందులో రాగి, సిల్వర్, బంగారం, లెడ్ ఇలాంటి 5 పంచలోహాలు యూజ్ చేసి అయితే ఆ విగ్రహాన్ని తయారు చేశారు. కానీ ఇందులో అత్యంత ఎక్కువ శాతంలో యూజ్ చేసిన లోహమే రాగి. దీన్ని తమిళ్లో శంభు అని పిలుస్తారు. ఈ విగ్రహాన్ని ప్రదర్శించడానికి ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే ప్లేస్ కోసం వెతికారు. అప్పుడు వాళ్ళకి కనపడ్డ స్థలమే భూమికి 16 అడుగుల లోతున ఒక స్వర్గం కనపడింది. అదే మనం ఇప్పుడు చూస్తున్న పాతాల శంభుమురుగన్ యొక్క గుడి. ఆ స్వర్గంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత వాళ్ళు అనుకున్న దానికంటే ఎన్నో రెట్ల ఎక్కువ ఫ్రీక్వెన్సీ అక్కడ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అసలేంటి ఈ ఫ్రీక్వెన్సీ ఏంటని అడిగితే నేనైతే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. రాత్రంతా ఆ రాగి గ్లాస్లో వాటర్ ఉంచడం వల్ల మార్నింగ్కి ఆ వాటర్ హై ఆల్కలైన్ వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఆ వాటర్ మన హెల్త్కి ఎంతో మంచిది. అలాంటిది మురుగన్ స్వామి యొక్క విగ్రహాన్ని 5 పంచలోహాలతో తయారు చేశారు. ఆ విగ్రహం నుంచి రిలీజ్ అయ్యే మైండ్ని కామ్ చేసే ఒక ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే భూమికి 16 అడుగుల లోపల ఆ విగ్రహాన్ని ప్లేస్ చేశారో ఎన్నో రెట్లు అది మల్టిప్లై అయింది. మురుగన్ స్వామి యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఎన్నో సంవత్సరాలు సాధువులు ఆ యొక్క స్థలాన్ని మెడిటేషన్ చేసే స్థలంగా యూజ్ చేసేవాళ్ళు. ప్రపంచాన మనం ఏ ప్లేస్లో చూసినా సరే మురుగన్ స్వామి కొండ మీద అయితే దర్శనమిస్తాడు. కానీ ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే మురుగన్ స్వామి మనకు పాతాళంలో దర్శనమిస్తాడు. అందుకే ఈ గుడికి పాతాల శంభుమురుగన్ అని అయితే పేరు వచ్చింది. ఇప్పుడు మనం కరుంగలిమాల గురించి అయితే తెలుసుకుందాం. అసలు కరుంగలిమాలకు పాతాల శంభుమురుగన్ గుడికున్న కనెక్షన్ ఏంటి? అండ్ అలాగే 500 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈజిప్ట్ సివిలైజేషన్కి కరుంగలిమాలకు ఉన్న హిస్టరీ ఏంటి అన్న థింగ్ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కరుంగలిమాల అనేది కరుంగలి చెట్టు నుంచి అయితే తయారు చేస్తారు. మన తెలుగులో చెప్పాలంటే నల్ల చీమమాను. ఈ చెట్టు చాలా విపరీతంగా శ్రీలంకలో, ఆఫ్రికాలో అండ్ అలాగే సౌత్ తమిళనాడులో ఉన్న సిరిమలై ఫారెస్ట్లో అయితే మొలుస్తుంది. ఈ సిరిమలై అడవులకు సమీపంలో ఉన్న గుడే మన పాతాల శంభుమురుగన్ యొక్క గుడి. ఇప్పుడు ఇంకాస్త దూరం వెళ్దాం. 500 ఏళ్ల కంటే ముందు అంతరించిపోయిన ఏన్షియంట్ ఈజిప్ట్ సివిలైజేషన్ వాళ్ళ యొక్క శవపేటికను తయారు చేయడానికి ఈ కరుంగలి యొక్క చెట్టునైతే వాడేవాళ్ళు. మన దేశంలో ఈ సిరిమలై అడవుల్లో దొరుకుతున్న ఈ కరుంగలి చెట్టుని వచ్చేసి ఎన్నో రకాల ఫర్నిచర్ని అండ్ అలాగే ఎన్నో రకాల మ్యూజిక్ వస్తువులను అయితే తయారు చేసేవాళ్ళు. కానీ 1995లో మన గవర్నమెంట్ ఈ చెట్టు అంతరించిపోతుంది అన్న ఉద్దేశంతో 1995లో ఒక లా అయితే పాస్ చేశారు. ఎవరికైతే అప్రూవల్స్ ఉన్నాయో వీటిని కట్ చేయడానికి, సో ఎవరికైతే పర్మిషన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే కట్ చేయొచ్చు అని చెప్పి ఒక లా తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ కరుంగలి చెట్టును ఫర్నిచర్కి యూజ్ చేయడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది చెప్తున్నట్టు ఈ కరుంగలి మాలను ధరించడం వల్ల మీకు కోట్లు వచ్చేస్తాయి, మీకు సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది అని ఏదైతే చెప్తున్నారో దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. కరుంగలి మాలను కరుంగలి చెట్టు నుంచి తయారు చేసిన తర్వాత దీన్ని పాతాల శంభుమురుగన్ దగ్గర పెట్టి 40 రోజుల పాటు పూజిస్తారు. అంటే ఒక మండలం పాటు పూజించిన తర్వాత ఆ గుడికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ పాతాల శంభుమురుగన్ సంబంధించిన కరుంగలి మాలను సేల్ చేస్తారు. ఆ గుడికి సంబంధించిన వాళ్ళతో వెళ్ళి మీరు కరుంగలి మాల ధరించడం వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయని అడిగితే వాళ్ళు చెప్పే ఒకే ఒక సమాధానం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ.
మీరు ఇది ధరించడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని మాత్రమే చెప్తారు. కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో దీన్ని ధరించడం వల్ల మీకు కోట్లు వచ్చేస్తాయి, మీకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది అని చెప్పి చాలామందికి ఈ కరుంగలి మాలను అయితే సెల్ చేస్తున్నారు. ఆ గుడికి సంబంధించిన వాడితో మీరు ఈ కరుంగలి మాల ధరిస్తే మాత్రమే పాజిటివ్ ఎనర్జీ వస్తుందా అని అడిగితే దానికి వాళ్ళు చెప్పే సమాధానం, పక్క ఊరి నుంచి పాతాళ శంభుమురుగన్ గుడి వరకు ఎవరితో మాట్లాడుకోకుండా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ప్రార్థించుకొని తిరిగి పక్కూరు దాటేంత వరకు మీరు ఎవరితో మాట్లాడుకోకుండా వెళ్తే ఎంతైతే మీకు పాజిటివ్ ఎనర్జీ ఆ కరుంగలి మాల ధరించడం వల్ల వస్తుందో అంతే పాజిటివ్ ఎనర్జీ ఇలా చేయడం వల్ల కూడా వస్తుంది అని అయితే వాళ్ళు చెప్తారు. ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే ఎనర్జీ అనేది మాలలో లేదు, అక్కడున్న గుడిలో ఉంది. ఎప్పుడైతే మీరు పాతాళ శంభుమురుగన్ గుడికి వెళ్ళి అక్కడ పూజిస్తారు, అక్కడ ప్రార్థిస్తారు, అక్కడున్న ఫ్రీక్వెన్సీ మీ మైండ్లో ఏదైతే అన్స్టేబుల్ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని స్టేబిలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా స్టేబిలైజ్ అయినప్పుడు మీరు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో దానివల్ల చాలా ఒక పర్ఫెక్ట్ డిసిషన్స్ అనేది తీసుకుంటారు. దీన్ని ఇంకాస్త సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బ్రెయిన్లో ఫ్రీక్వెన్సీ అనేది 5 టైప్స్గా ఉంటుంది: ఆల్ఫా, బీటా, డెల్టా, తీటా అండ్ గామా. ఇవేంటంటే మన బ్రెయిన్లో మీరున్న ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి మన బ్రెయిన్లో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. మీరు చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారనుకోండి, మీ బ్రెయిన్లో ఒక కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. మీరు చాలా కామ్గా ఉన్నారనుకోండి, ఒక కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. ఇలా మీరున్న సిచ్యువేషన్ బట్టి మీ బ్రెయిన్లో ఫ్రీక్వెన్సీ కూడా రిలీజ్ అవుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏదైనా ఒక డిసిషన్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్న సిచ్యువేషన్లో కానీ చాలా హరీగా కానీ ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటే మ్యాక్సిమం టైమ్స్లో అది ఒక రాంగ్ డిసిషన్ అవడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అదే డిసిషన్ని మీరు చాలా స్టేబిలైజ్గా ఒక కామ్ మైండ్తో ఆలోచించే డిసిషన్ తీసుకున్నారు అనుకోండి, మ్యాక్సిమం టైమ్స్లో అది కరెక్ట్ అవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే మీరు బ్రెయిన్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో దీన్ని బట్టి మీ డిసిషన్స్ తీసుకునే ఇంపాక్ట్ అనేది పెరగచ్చు, తగ్గచ్చు. మీరు ఎప్పుడైతే పాతాళ శంభుమురుగన్ టెంపుల్కి వెళ్తారో అక్కడున్న ఫ్రీక్వెన్సీ మీ బ్రెయిన్లో ఉన్న ఫ్రీక్వెన్సీని స్టేబిలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల మీరు అక్కడ తీసుకున్న డిసిషన్స్ కానీ తర్వాత మీరు తీసుకునే డిసిషన్స్ కానీ అంటే స్టేబిలైజ్డ్ మోడ్లో తీసుకోవడం వల్ల ఒక పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కరుంగలి మాలను ధరించడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పి సైంటిఫికల్గా ఎటువంటి ఎవిడెన్స్ లేకపోయినా సరే సైకలాజికల్గా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందనేది చెప్తాను. మన పెద్దలు ఒక మాట చెప్పారు, యద్భావం తద్భవతే. అంటే నువ్వు ఏదైతే నమ్ముతావో అదే జరుగుతుందని. అంటే ఎప్పుడైతే 40 రోజులు పాతాళ శంభుమురుగన్ దగ్గర పెట్టి పూజించిన కరుంగలి మాలను నువ్వు ధరించావు, దీనివల్ల నాకు పాజిటివిటీ జరుగుతుంది అని బలంగా నమ్ముతావో నీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారి నీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందంటే నువ్వు తర్వాత చేసి ఏ పనిలో అన్నా నువ్వు పాజిటివ్ రిజల్ట్ చూస్తావు. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుందంటే నువ్వు నీ సబ్ కాన్షియస్ మైండ్కి పాజిటివిటీ ఫీడ్ చేస్తే పాజిటివిటీ తీసుకుంటుంది, నెగిటివిటీ ఫీడ్ చేస్తే నెగిటివిటీ తీసుకుంటుంది. నువ్వు బలంగా నేను పిరుకొని పని చేయలేను అని అనుకుంటూనే ఉన్నావు అనుకో, నీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేసి నువ్వు ఫర్దర్గా ఏ పని చేసినా సరే అందులో నువ్వు నెగిటివ్ రిజల్ట్స్ చేస్తావు. ఎందుకంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ బలంగా యాక్సెప్ట్ చేస్తుంది నువ్వు ఆ పని చేయలేవు అని చెప్పి. ఇక్కడ నువ్వు నీ సబ్ కాన్షియస్ మైండ్కి పదే నేను ఈ మాల ధరించడం వల్ల నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పి బలంగా కోరుకోవడం వల్ల నీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి నీకు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఎప్పుడు రిజల్ట్స్ కనపడ్డాయంటే నువ్వు ఎప్పుడైతే దాన్ని బలంగా నమ్మావో అప్పుడు మాత్రమే రిజల్ట్స్ కనపడ్డాయి. మన ఏన్షియంట్ ఇండియా అనేది ఎంత గొప్పదంటే ప్రతిదాని వెనకాల చాలా పెద్ద సైన్స్ దాగుంది. ఇవన్నీ మర్చిపోయిన మనం ఎలాగైతే స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తామో అలాగే ఆన్లైన్ నుంచి కరుంగలి మాలను కూడా ఆర్డర్ చేస్తాం. కొన్ని రోజులు ఈ కరుంగలి మాల్ యూజ్ చేసిన తర్వాత నాకు లక్షలు రాలేదు, సెలబ్రిటీ స్టేటస్ రాలేదని చెప్పి పిచ్చి కామెంట్స్ పెట్టి దేవుడే లేడు అని చెప్పి ఎలా పడితే అలా కామెంట్ చేస్తుంటారు. మీరు ఇప్పుడు అడగచ్చు, ఈ స్టోరీలో దైవం ఎక్కడుంది, మొత్తం అంతా సైన్సే కదా అని. దైవం మనుష్య రూపేణ అంటారు. ఎప్పుడైనా దైవం ఒక పని చేయించాలి అంటే అది మనుషులతోనే చేయిస్తుంది. చోళ మహారాజ్కి ఒక హై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్రీక్వెన్సీతో ఉన్న ఒక మురుగన్ స్వామి విగ్రహం పెట్టాలన్న ఒక ఆలోచన రావడం, వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే తయారు చేశారో ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర ఒక గ్రో దొరకడం, ఇవన్నీ ఆ దైవం ఆడించిన ఆటే. మన ముస్లిం సోదరులు అల్లా యొక్క ఫ్రీక్వెన్సీ కోసం మక్కా దాకా వెళ్తున్నారు. మన క్రిస్టియన్ సోదరులు జీసస్ యొక్క ఫ్రీక్వెన్సీ కోసం జెరూసలేం దాకా వెళ్తున్నారు. అలాంటిది మన పక్క రాష్ట్రంలో ఉన్న పాతాళ శంభుమురుగన్ టెంపుల్కి వెళ్ళలేక ఆన్లైన్లో ఈ కరుంగలి మాల్ ఆర్డర్ చేసుకుంటున్నాం. దీన్నే చనువుగా చూసిన ఎంతోమంది దీన్నైతే ఒక బిజినెస్గా స్టార్ట్ చేశారు. నిజానికి కరుంగలి మాల్ అన్నది ఒక నమ్మకం. మీరు ఆన్లైన్లో ఒక కరుంగలి మాల్ ఆర్డర్ చేశారనుకోండి, మీకు 100 క్వశ్చన్లు మీ బ్రెయిన్లో ఉంటాయి. అది ఒరిజినల్ ప్రోడక్టా లేకుంటే ఫేక్ ప్రోడక్టా, నిజంగానే ఒక మండలం పాటు ఈ కరుంగలి మాల శంభుమురుగన్ స్వామి దగ్గర పెట్టి పూజించారా, ఇలా 100 డౌట్లు ఉంటాయి. ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ డెఫినెట్గా వాటిని యాక్సెప్ట్ చేయదు. అలా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల మీకు ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ కనపడు. సో దయచేసి మీకు నిజంగానే కరుంగలి మాల కావాలి, మాకు అవసరం అనుకుంటే మీరు మీకు టైం వీల్ చేసుకొని ఒక్కసారి అయితే పాతాళ శంభుమురుగన్ గుడికి వెళ్ళండి, అక్కడ ప్రార్థించుకోండి, ఆ ఫ్రీక్వెన్సీలో కొద్దిసేపు ఉండండి. తర్వాత ఆ గుడిలో ఉన్న కరుంగలి మాలను అయితే తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ 100% యాక్సెప్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనబడతాయి. మీరు పాతాళ శంభుమురుగన్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే 2 మార్గాల ద్వారా అయితే వెళ్ళొచ్చు. ఒకటి
ట్రైన్ కానీ బస్ కానీ ద్వారా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా దిండుగల్కి వెళ్ళొచ్చు. దిండుగల్ నుంచి రామలింగపట్నం 18 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. రామలింగపట్నంలోనే పాతాళ శంభుమురుగన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ఎయిర్వేస్ త్రూ రావాలనుకుంటే మీకైతే నియర్ బై మధురై ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. మీరు మధురై ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మధురై నుంచి డైరెక్ట్గా దిండుగల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మధురై నుంచి దిండుగల్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. దిండుగల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బస్సెస్ త్రూ మీరు రామలింగపట్నం వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ దాకా చూసారంటే డెఫినెట్గా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో ఎలా అనిపించింది ఒకసారి కింద కామెంట్ చేయండి. అలాగే బాగా నచ్చింటే లైక్ చేసుకొని మర్చిపోకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద అయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేనైతే వాటికి ఆన్సర్ చేస్తాను. మన ఇండియాలో ఇటువంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి వాటి యొక్క హిస్టరీని మేము తీసుకురావడానికి ట్రై చేస్తాను. దిస్ ఆర్ అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై.